బాయిలకాన్నే పందురు మన రైతులు పోయి కావాలి కరెంటు కావాలి ఇవాళ బాధ లేకుండా చేసుకున్నాం. అది కూడా వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్తున్నారు, చాలా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నేను కూడా కాపోని నేను వ్యవసాయం చేస్తే ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాను, నాకు వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధలేందో. రైతుల భూములు ఇంతకుముందు ఏం చేసేది, ఎంతమంది భర్తలు రైతులకు విఆర్ఓ గిరిదావరు, దాని మీద తహసీల్దారు, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, ఆయన మీద కలెక్టరు, పట్నం పోతాడు రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి, ఇంతమంది ఉండ్రి. రైతుల భూముల మీద అధికారం వీళ్ళకుండే, వాళ్ళ పట్టాల మీద వెళ్ళేది పులేగి రాసుడు, పుల్లేది మల్లేగి రాసుడు, జుట్టు ముడేసుడు, తాకట్లు పెట్టుడు, వాళ్ళని వకీళ్ళ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ దింపే పనిచేసినారు. ఈ బాధ శాశ్వతంగా పోవాలి రైతులకని చెప్పి నేను ధరణి పోర్టల్ తెచ్చినాను. ధరణి వచ్చిన తర్వాత ఏమవుతున్నది, మీరు మంచిగా వినాలి ఈ మాట. ధరణి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు. ఇవాళ భూమి వాళ్ళకి నిక్షేపంగా ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ అయితే ఎట్లయితున్నది, నిమిషాల మీద 15 గంటల రిజిస్ట్రేషన్ అయిపోతుంది, 15 గంటల పట్టా అయిపోతుంది. అంటే ఆర్డీఓ ఆఫీస్కి పోతే మునుపు 6 నెలలు తిరగాలి, ఏడాది తిరగాలి, ఇచ్చేది ఇవ్వాలి లంచం, అప్పుడు కానీ కాకపోతుండే. కానీ ఇలా పరిస్థితి లేదు.